1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ, ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి. నిజంగా అది ఎలా తీసుకోవాలో అలా తీసుకోకుండా జీవితాలు నాశనం చేసే నిర్ణయాలు ఆ గెట్ టుగెదర్ వల్ల వచ్చేస్తున్నాయి. నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో చూసాంలే, చక్కగా ఇన్నేళ్ల తర్వాత అందరం కలుస్తున్నాం అని ఒక మంచిగా, ఒక పాజిటివ్గా అక్కడ అదంతా నిజంగా ఎంత హ్యాపీగా ఉండాలి, దాన్ని తీసుకొచ్చి సంసారంలో పెట్టుకొని సంసారాలు నాశనం చేసుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నామమ్మా. ఎందుకు వస్తున్నాయో ఈ గెట్ టుగెదర్లు అనిపిస్తుంది. అసలు ఇవి ఇంకా బ్యాన్ చేయాల్సిన రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. ఏమంటారు? గెట్ టుగెదర్ అంటే ఏంటంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్నాము. సో ఇప్పుడు అందరం జీవితంలో సెటిల్ అయిపోయాము, ఒక స్థాయికి వచ్చాము, మనకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి అంటే పెళ్లి అయిపోయింది ఆ పిల్లలకు కూడా. అంటే మరి పెద్దవాళ్ళు అంటే ఏం జరగట్లేదండి, ఈ యంగ్స్టర్స్ మరి ఈ గెట్ టుగెదర్లు ఈ ఒక 5-6-7 ఏళ్ల నుంచే ఇట్లాంటివి అంటే తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. గెట్ టుగెదర్ ఇంతకు ముందు జరిగేవండి. ఎందుకంటే నేను కూడా మా ఫ్రెండ్స్తో అందరితో నేను గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. మా పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసి ఇంత పెద్ద ఫ్యామిలీ, అయ్యో నువ్వు అప్పుడు అలా ఉన్నావు ఇలా ఉన్నామని అందరము చాలా హ్యాపీగా గడుపుకున్నాము. ఇంకా మీరు నమ్మరు, మా ఫ్రెండ్స్ లోనే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారండి. అది అంటే పాజిటివ్ గా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు అన్నట్టు ఇక్కడ ఈ మిడిల్ ఏజ్ లో చేసుకుంటారు చూడండి, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. మీరు అన్నది కరెక్ట్. లేకపోతే నిజంగా ఇది చాలా మంచిదమ్మా. ఎప్పుడో మనం డిగ్రీ చదివినప్పుడు విడిపోయిన వాళ్ళము, అంటే కమ్యూనికేషన్ లేకుండా ఒకసారి దానికి అంతా ఒక గ్రూప్, ఎవరో ఒకరు గ్రూప్ ఉంటారండి, ఒకరు క్రియేట్ చేసి పలానా రోజు మనం అందరం కలుసుకుందాం అనుకుంటారు, కలుసుకుంటారు. అందరు ఒకరికొకరు స్కూల్లో జరిగినవి, కాలేజీలో జరిగినవి, నువ్వు అప్పుడు అలా ఉండేవాడి ఇలా ఉండేవాడిని చక్కగా షేర్ చేసుకుంటారు, హ్యాపీగా గడుపుతారు. నేను మొన్న మా కాలేజీ వాళ్ళది అంతా అదైతే గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోవడానికి అక్కడ సంబంధం కుదుర్చుకున్నారు. అందరం హ్యాపీ కదా, మళ్ళీ ఇంకోసారి గెట్ టుగెదర్ చేసుకోవచ్చు కదా. సో అది చాలా బాగుంటది, దానికి ఎవ్వరు అభ్యంతరం చెప్పట్లేదు. కాబట్టి అంటే మనం జీవితంలో ఎలా సెటిల్ అయ్యాము, ఎంత మంచి స్థాయిలో ఉన్నామో, మనకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కడ సెటిల్ అయ్యారు, అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో మనము ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాము అనేది అందరికీ, ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎంతమంది రిటైర్ అయిపోయారు, ఇవన్నీ అందరూ షేర్ చేసుకొని పొద్దు నుంచి రాత్రి దాకా చక్కగా టైం గడిపేసుకొని అందరు బయలు చెప్పుకొని అందులో ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని రేపు శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సో చాలా బాగుండిందండి. ఇది గెట్ టుగెదర్లు చేసుకోకూడదు అనే పాయింట్ నేను మాట్లాడతాను. చేసుకోకూడదు అని ఎవ్వరు చెప్పట్లేదండి. అసలు మీరు గెట్ టుగెదర్కు ఎందుకు వెళ్తున్నారంటే, చిన్నప్పుడు మీరు స్కూల్లో గడిపిన క్షణాలు, దాని తర్వాత ఒకవేళ కాలేజీ ఫ్రెండ్స్ అయితే కాలేజీలో ఎలా ఉన్నారు, ఎంత చలాకీగా ఉన్నారు, ఎంత కాంపిటేటివ్గా ఉండి మీరు ఎంత చదువుకున్నారు, ఎంత మంచి అదేంటి ప్రైజెస్ వచ్చాయి మీకు, ఇవన్నీ ఒకరికొకరు అందరు కూర్చొని పంచుకోవడము, షేర్ చేసుకుంటారు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉండి డిస్పర్స్ అయిపోతారు. ఇప్పుడు అంటారు కదా, పిదపకాలం పిదప బుద్ధులు అన్నట్టుగా పోయేకాలం వచ్చినప్పుడు మనకన్ని దరిద్రం ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు జరిగిన గెట్ టుగెదర్ మరీ ముఖ్యంగా 4-5 ఏళ్లకు రాగానే, 4-5 ఏళ్ల నుంచి గెట్ టుగెదర్ అనగానే ఏం చేస్తుంది ఆవిడ, మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు గెట్ టుగెదర్ వెళ్తున్నాను అనేసి హస్బెండ్కి చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇంకా ఎప్పుడు లేనంత తయారై వెళ్ళిపోద్ది అనమాట. అంత తయారైపోతుందంటే ఇంకా కాలేజీలో ఉన్నప్పుడు ఎలా తయారై ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్తారు, ఒక 30 ఇయర్స్ నుంచి ఒక 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళే, 45-50 ఏజ్ వాళ్ళు చేయట్లా, అందరు వాళ్ళకి అందరు సెటిల్ అయిపోయింటారు. 35 అంటే అండర్ 35 ఓకే, వాళ్ళు మాత్రమే ఏం చేస్తున్నారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటారు. అంతా బాగున్న తర్వాత ఎవరో ఒకడు ఉంటాడు, అంటే వాడికి ఎప్పుడో ఈ ఒక అమ్మాయి మీద చాలా ప్రేమగా ఉంటుంది. సరే పరిస్థితులు అనుకూలించలేదు, మరి అంటే ఎవరు ఆ కుటుంబం ఈ కుటుంబం ఒప్పుకోలేదు, సరే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. సో ఇప్పుడు చూస్తాడు సడన్ గా, చూస్తే ఆయనకు అంటారు కదా పొలంలో మొలకలు వచ్చాయో అని, ఈడు అప్పుడే మొదలు పెడతాడు అనమాట. అసలు నా జీవితం ధన్యమైపోయింది, నిన్ను అసలు నేను చూస్తాననుకోలేదు అనేసి ఇంకా
ఎక్కడెక్కడి నుంచో నీళ్ళని గారిపోతాయి. ఇంకా ఆమె చూసిన ఆనందంతో ఇక ఆమె కూడా అంట, అవునా నా మీద ఇంత ప్రేమ ఉండిందా, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనేసి అందరు గెట్ టుగెదర్ పెడుతుంటే వీళ్ళ గెట్ టుగెదర్ ఇద్దరిదే ఉంటుంది. గెట్ టుగెదర్ ఇద్దరు కూర్చుంటారు, ఇక మాట్లాడతారు. నాకు పెళ్ళయిందని ఆమెకు గుర్తులేదు, ఆయనకు పెళ్ళిందని ఆయనకు గుర్తుండదు. ఇద్దరికి చెప్పుకుంటారు. గెట్ టుగెదర్ వాళ్ళది ఇక వీళ్ళది ప్రత్యేకమైన గెట్ టుగెదర్. ఆ గెట్ టుగెదర్ లాంటిదంటే అసలు వీళ్ళకి కనిపించరు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఫలానా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా ఏదో మాట్లాడు. వీళ్ళ స్టోరీ అందరికి తెలుసు. పాపం వాళ్ళు అప్పుడు విడిపోయారు కదా, ఏదో పాపం మళ్ళీ నమరేసుకుంటున్నారంటారు. మరి అక్కడ కూడా బాగానే ఉంది రాజుగారు. పోనీ నేను మిస్ అయ్యాను, పోనీ మనకి ఈ జన్మకు రాయలేదు, సరే ఏది ఏమైనా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అంటే చాలా మంచిది కదా అలా అన్నారు. ఏమంటారు, అసలు నీకు పెళ్ళైపోయిందా, నీకు పెళ్ళైనట్టే లేవు అసలు నువ్వు. నేను అప్పుడు నిన్ను కాలేజీలో చూసాను చూడు, అప్పుడు నువ్వు ఎలా ఉన్న వాళ్ళు ఎవరిని ఉంటారా రాజుగారు? కాలేజీలో చూసినప్పుడు ఉన్నట్టుంటారా? ఉండరు. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే, అరే నిజంగా నేను ఇంత అందంగా ఉన్నానా, మా వారు ఏ రోజు కూడా నన్ను అనలేదే ఇలా, ఎప్పుడన్నా ఒక్క రోజన్నా అన్నాడా, ఎప్పుడైనా దగ్గర తీసుకొని ఇంత అందంగా ఉన్నావు అని అనలేదే. సరే పెళ్ళయిందా? పెళ్ళైపోయింది. మరి ఏం చేస్తాడు మీ ఆయన? ఏదో చేస్తాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం. అసలు గవర్నమెంట్ ఉద్యోగం మహాభాగ్యం అదే కదా. ఎందుకంటే వాడు చీపురు పుల్లలాగా కనిపిస్తున్నాడు ఈయన ముందు. అయిపోయిన తర్వాత పోనీలే పెళ్ళయింది, పోనీ పిల్లలు ఏం ప్లాన్ చేసుకోలేదు కదా. అదేంటండి నాకు 2 పిల్లలు. 2 పిల్లలా? ఇదేంటి నువ్వు ఇట్లా అదేంటి షాకుల మీద షాకులు ఇస్తున్నావు, నువ్వు చూస్తే కాలేజ్ అమ్మాయిలాగే ఉన్నావు, నీకు 2 పిల్లలా అంటాడు. అనగానే ఇవిడికి ఒక బిస్కెట్ పడిపోయిందండి. మగవాళ్ళు ఆడవాళ్లను లొంగ తీసుకోవడానిలో ఇదే, నీ అంత అందంగా ఎవరు లేరు, నీ వాయిస్ అసలు కోకిల కూడా సిగ్గుతో చచ్చిపోవాలి నీ వాయిస్ వింటే, నీ స్ట్రక్చర్ ఇది అది ఇది అనగానే ఆడవాళ్ళు అసలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఇక ఒక వికెట్ పడిపోయింది. ఎప్పుడు నీకు పెళ్ళయిందా, నువ్వు అలాగే ఉన్నావు. రెండోది నీకు పిల్లలు ఉన్నారా? షాక్ అయ్యాడు. జనరల్ గా పిల్లలు ఉడితే ఆడవాళ్ళ స్ట్రక్చర్ మారిపోతుంది అంటారు కదా, నువ్వేంటి ఇలాగే ఉన్నావు. ఇంకా రెండోది అయిపోయింది, పెద్ద వికెట్ పడిపోయింది. అయితే పోనీలే నా దురదృష్టం, వాడెవరో మీ వారు చాలా అదృష్టవంతుడు, నీలాంటి అమ్మాయితో చేస్తున్నాడంటే నాకు ఈ జన్మకు లేదు, ఏం చేస్తాం. కానీ నేనైతే పెళ్లి చేసుకోలేదు. అప్పటికే పెళ్లి అవుతుంది, అయిపోయింది పని అంతా. నేనైతే పెళ్లి చేసుకోలేదు, నీ కోసమే నేను ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా నేను చూద్దాం అనుకున్నా, చూసేసాను, పర్వాలేదు అంటాడు. అయితే నీకు ఇంకా నా మీద ఇంత ప్రేమ ఉందా ఇప్పటికి కూడా? ఎస్, నాకు అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో చూసినప్పుడు ఉన్నంత ప్రేమ నీకు ఇప్పుడు 38 ఏళ్ళు వచ్చినా నాకు అదే ప్రేమ ఉందని చెప్తాడు. ఏం చేయాలి మరి, ఏం చేద్దాం అదంటే, నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు, నాకు ఇంటికి వెళ్ళ బుద్ధి కావట్లేదు, మా ఆయనను చూస్తుంటే నాకు అసలు అసహ్యం పుడుతున్నది, ఆయన అనుకుంటే పిల్లలు సంసారం, నేను ఎంత తొందరపడిపోయాను, అప్పుడే పిల్లలు కనేసాను, మరి ఏం చేద్దామంటావంటే, మరి ఒక మాట చెప్తా వింటావా అంటారు. అంటే జనరల్గా జరిగేదే చెప్తున్నానండి. అంటే ఆయన అంటాడు, మరి నీకు పెళ్ళయిందిగా, పెళ్ళైతే ఏముందండి, నేను వదిలేసి వస్తా, చలో ప్యాక్ చేసుకో రా. వచ్చిన తర్వాత ఈవిడకి అస్సలు సినిమా కనిపిస్తుంది అక్కడ. లేదు మరి ఇప్పుడు నేను రాలేను, మరి ఏం చేయాలి, మీ పిల్లలన్నా అడ్డు తొలగించుకో, మీ ఆయనన్నా అడ్డు తొలగించుకో, ఏ మిక్సీలో ఉన్న వేసి తిప్పు, ఏ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసి ముక్కలు చేసి, లేదా పెద్ద డ్రమ్ములు వేసి మూత పెట్టు, లేదా ప్రేమ గుండు ఎందులో కలిపి పెట్టు. ఇలా తయారవుతున్నాయి గెట్ టుగెదర్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే రాధగారు దీనికి ఉంది మార్గం. ఏ మార్గము? నిజంగానే మీరు చాలా సిన్సియర్ అండి, మనస్ఫూర్తిగా మీ చిన్నప్పటి స్నేహితులందరినీ కలుసుకోవాలనుకుంటారు. వాళ్ళతో ఇప్పుడు మీరు ఎంత చక్కగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో గడపాలనుకుంటున్నారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, మీ ఆయనను మీ పిల్లల్ని ఎండబెట్టుకొని వెళ్ళండి. ఎవరైనా వెళ్తున్నారా గెట్ టుగెదర్లకు, వాళ్ళ ఆవిడని ఎండబెట్టుకురాదా, ఈమె ఎండబెట్టుకొని పోదు. మీరు అలా ఎండబెట్టుకొని పోండి, ఇంకా అసలు మీకు ఫర్దర్ గా మాట్లాడమే ఏమి ఉండదు కదండి. చక్కగా అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఒక్క నిమిషం మీరు తప్పించుకున్నారంటే అయిపోయింది అంతే. ఇప్పుడు ఇవన్నీ ట్రాప్ చేయడం అండి. ఏముందమ్మా, ఇంకో రకంగా కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చుకుంటారో అయిపోయింది, అక్కడ కూడా మాట్లాడుకుని. ఇప్పుడు హస్బెండ్ తీసుకొని వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, పోనీ పిల్లలు కాకుండా హస్బెండ్ తీసుకొని వెళ్ళండి మీరు గెట్ టుగెదర్లకి. అసలు ఇలాంటి మాట్లాడడానికి మీకు ఆస్కారమే ఉండదు కదా. అంటే అవన్నీ వాస్తవాలు కాదండి. నేను ఇంటర్మీడియట్ లో మిమ్మల్ని చూసినప్పుడు ఉన్నావు అంటే అది నిజంగా వాస్తవం కాదు కదా. నీ స్ట్రక్చర్ అలాగే ఉంది అంటే, ఇవన్నీ ఏంటంటే వాడికి ఎప్పటి నుంచో ఉంది ఆ అమ్మాయితో, ఏమంటారు ఈ కాలం మీద క్రష్ అంటారు కదా, ఆ క్రష్ ఉంది. ఆ క్రష్ ఏ విధంగా అని ఇప్పుడు దొరికింది అనమాట చేప. కాబట్టి వాడు ఏ రకంగా ఈ అమ్మాయిని వాళ్ళ పని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ నిజంగా జనరల్ గా ఇది వరకు అండి, అందుకనే పాతకాలంలో, అంటే ఇప్పుడు పాతకాలం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే,
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్కు వేరే మగవాళ్ళను పరిచయం చేస్తే, ఇగో మీ అన్నయ్య లేకపోతే మీ మీ అదేంటి మీ పెదనాన్న చిన్న వయసును బట్టి అలా చెప్పేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా అన్నయ్య బాగున్నారా, వదిన గారు బాగున్నారా, బాబాయ్ బాగున్నారా అంటే అలా వరుసలు తో పిలిచేవాళ్ళు. సో దట్ మైండ్ లో ఇంకా వేరే ఆలోచనలు ఏమీ ఉండవు, ఆలోచన రాదు. ఏముండవు. ఇప్పుడు బ్రో అంటారు, హాయ్ బ్రో అంటే, బ్రో అంటే ఏంటి బ్రదర్ అంటే ఆ బ్రదర్ లో అన్ని చూసుకుంటున్నారు వాళ్ళు కదా. హగ్గులు ఇచ్చేసుకోవడము, ఎస్ మోడర్న్ కల్చర్, హగ్గులు ఇచ్చుకోండి, ఇంకేమైనా ఇచ్చుకోండి. మా కాలంలో నుండి ఎవరైనా మగవాళ్ళు ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి అంటే ఎస్ అంటే అప్పటి కల్చరే చెప్తున్నా నేను, అది తప్పో ఒప్పో అందరూ ఆలోచించుకోండి. మంచినీళ్ళు ఇవ్వాలి అంటే, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి అంటే అక్కడ టేబుల్ మీద కింద పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు మంచినీళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళ ముందు కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఏం చెప్పు అనేది లేదండి, లేదప్పుడు. అంటే మగవాళ్ళతో ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎవరైనా వస్తే మగవాళ్లే మాట్లాడేవాళ్ళు. ఎస్ ఇప్పుడు కల్చర్ మారిపోయింది, అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, బాగున్నారు అంటే మీ ఆలోచనలు సరిగ్గా ఉండట్లేదు కదా, ఆలోచనలు సరిగ్గా ఉండట్లేదు. వాడెవరో ఏదో పనికిరాని మాటలు మాట్లాడితే మీ కాపురాలు కూల్చుకుంటున్నారు, పిల్లలు చంపేస్తున్నారు, మీరు పక్కదారి పడుతున్నారు. ఏమి తెలియని ఆయన ఏదో పాపం గెట్ టుగెదర్కి వెళ్తే వెళ్ళమ్మా అని మంచి మనసుతో చెప్తే మీరు అక్కడికి వెళ్ళి తార్ రోడ్ వేసుకొని వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోదామా అని. మరి ఆడేం చేస్తాడండి హస్బెండ్? ఏమనండి మా హస్బెండ్స్ మా భర్తలు మమ్మల్ని స్వేచ్ఛ ఇవ్వటం లేదంటే ఇస్తే మరి ఇలా చేసుకుంటున్నారు కదా. కాబట్టి అంటే గెట్ టుగెదర్ పార్టీలు నిజంగా తప్పకుండా ఉండాల్సిందేనండి, ఉండకూడదని చెప్పట్లేదు. మీరు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళినప్పుడు అంటే మీకు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి. ఇట్లాంటివన్నీ ఏమీ జరగవు. ఒకవేళ వాడు ఏదన్నా మాట్లాడినా కూడా భర్తే ఉంటాడు పక్కన కదా, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, చక్కగా వాడి పిల్లలు కూడా తీసుకొని వస్తాడు. ఒకటే చెప్పాలి, మనం అందరం మన ఫ్యామిలీస్తో కలుసుకుందామని పెట్టండి, అందరు ఫ్యామిలీస్తో కలుసుకోండి హాయిగా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇంకా చాలా బాగుంటది కదా. ఇప్పుడు ఇలాంటిదంటే అంటే కొంతమంది మగపిల్లలకు ఎలానైనా ఈ అమ్మాయిని నేను ట్రాప్ చేయాలి అనే ఉద్దేశం మనసులో ఉన్నప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అనమాట. అబ్బాయిలు అలా అయిపోయారు, అమ్మాయిలు అలా అయిపోయారు. అందుకనే కాపురాలు ఎందుకు సర్వనాశనం అవుతున్నాయంటే ఇవే రీజన్స్. అంటే లేని పోనివి చెప్పేసి అంటే మగవాళ్ళ ఏంటంటే ఒక అస్త్రాలు అంటారు. ఈ అస్త్రాల్లో ఒక అస్త్రం ఏంటంటే ఆడవాళ్లను నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అప్సరసను నేను నా పుట్టినప్పటి నుంచి నేను చూడలేదు అనగానే అయిపోద్ది. సగము ఆడవాళ్ళు చాలా ప్రేమగా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ వైపుకు తిరుగుతారు. కానీ అవన్నీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మాట్లాడిన మాటలు అనేది తెలుసుకోవట్లేదు. కాబట్టి గెట్ టుగెదర్లు అంటే కంపల్సరీగా మీ ఫ్యామిలీస్ వెళ్ళండి. ఎటువంటి ఏమీ ఏ ఫ్యామిలీస్ ఏమీ విచ్ఛిన్నం కావు. నిజంగా చేతులారు మాట జీవితాలు నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ.